2019-24 దాకా అక్కడ తిరుమలకి సంబంధించిన పవిత్రత దెబ్బతినింది. ఇటు ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించినటువంటి ఒక పండగ వాతావరణం కూడా లేనటువంటి పరిస్థితి. అటు అమరావతిలో కూడా పండుగల్ని పూర్తి బహిష్కరించినటువంటి ఒక సిచ్యువేషన్ మనం చూసాం. చాలా కాలం తర్వాత అసలైన పండుగని ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం పైన వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టి నిలువు దోపిడీ చేసినటువంటి ప్రయత్నంలోనే మనం చూసాం. ఏదైతే పరకామణి కేసు ఆయన్ని నించోబెట్టి ఆయనకు కూడా ఒక వాటా పనిచేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా చాలా కాలం తర్వాత మనం అసలైన పండుగ చేసుకోబోతున్నటువంటి సందర్భంలో నిజంగా దేవుడికి కూడా న్యాయం జరగాలని చెప్పి ఒక డిబేట్ పెట్టుకుంటున్నామంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే? ఇది వైసీపీ గొప్పతనం అన్నమాట. అంటే మీరు అన్నట్టుగా ఎలాగో ఒకలాగా వార్తల్లో ఉండాలి. ఇప్పుడు వాళ్ళ పత్రిక ఇంకే వార్తలు ఉండవు కదా. ఇప్పుడు మంచి వార్తలు ఏమీ వేసుకోరు, ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి రాయరు. నెగిటివ్ వేయాలంటే నెగిటివ్ దొరకట్లేదు. సో ఇంకేం దొరికింది? ఓన్లీ తిరుమల తిరుపతి దేవస్థానం దొరికింది. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎందుకు వాళ్ళ కన్నుపడింది? అది ఇన్ని కోట్ల భక్తులకి అది ఆలవాలం కాబట్టి, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి. సో దీని మీద మనం ఏదైనా ఒక రచ్చ చేస్తే వాళ్ళ భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. సో మనం ఆ రకంగా ఒక అల్లర్లను సృష్టించడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం అని నాకు అనిపిస్తుంది. లేకపోతే మీరు అన్నట్టుగా 2019-24 ఎలాగ దేవుడికి సంబంధించి ఎలా దోచుకున్నారు. అసలు సేవలకు సంబంధించి రేట్లు ఇష్టానికి పెంచి ఒక ఏంటంటారు వేలం పాటలో వేస్తారు చూడండి, అట్లా వేలం పాట పాడారు టికెట్ల ధరలకి. అన్నీ చేశాక మీరు అన్నట్టుగా కల్తీ లడ్డు, తర్వాత పరకామణి, పట్టు వస్త్రాలు, గోపురం, గోవిందరాజస్వామి తాపడానికి బంగారం మింగడం 50 కేజీలు అసలు ఎక్కడైనా జరుగుతున్నా? ఇందాక మీరు చెప్పినట్టు ఒక శనీశ్వరుడు విగ్రహం తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి విగ్రహం అనడం, ఒక గోశాలకు సంబంధించి గోవులు చచ్చిపోతున్నాయి అనడం, ఇలా మీరు ఏది తీసుకున్నా, లేకపోతే తొక్కిసలాట అంటాం. అంటే ప్రతిదీ కూడా వాళ్ళు నాకు తెలిసి సాక్షి పేపర్కి సంబంధించి మీడియాకి సంబంధించి వాళ్ళు అక్కడ ఎక్కువ మంది రిపోర్టర్స్ని కాన్సన్ట్రేట్ చేశారు. అంటే వీళ్ళు సృష్టిస్తారు కాబట్టి, అంటే ప్రతిదాన్ని వీళ్ళు సృష్టిస్తారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకంగా అక్కడ పెట్టుకొని వాడు గబుక్కొని ఇలా తీసి అలా వెళ్ళిపోతాడు ఆ రిపోర్టర్. మీకు అర్థమైందా? అంటే ఒకటి తీసి వెళ్ళిపోగానే రెండోవాడు అక్కడ ఉంటాడు. ఏదో దాన్ని ఏమంటారు, రొటేషన్లో డ్యూటీలు చేస్తారు అట్లా. నాకేమో అలా అనిపిస్తుంది, నాకు తెలీదు. లేకపోతే వీళ్ళకే మద్యం బాటిల్ ఎలా కనిపిస్తుందండి? వాళ్ళు పెట్టారు కాబట్టి అందులో డౌటే లేదు. ఇప్పుడు ఒక వస్తువు అక్కడ దొరికింది అంటే అది కూడా కౌస్తుభం దగ్గర. కౌస్తుభం అనేది వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైన పేరు అది కదా. అలాంటి చోట మీరు పెట్టారంటే అంటే వీళ్ళు అసలు ఎంత దుర్మార్గపు ఆలోచన. ఒక దేవుణ్ణి వీళ్ళు ఇలాగ ఇన్ని రకాలుగా వాడుకుని ఒక దేవుడు పేరు చెప్పి ఆయన్ని అవమానిస్తూ, వెంకటేశ్వర స్వామిని అవమానాలకి గురి చేస్తూ, ఆ అవమానాలని భక్తులకి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ, అంటే ఏంటి అసలు ఇది? తిరుమల అనేది మీకేంటి? అది ఒకటి అలాగా ఆయాచితంగా లభించింది మీకు, మీ న్యూస్కో లేకపోతే మీరు వాడుకోవటం, మీ రాజకీయాలకో దోపిడీకో మీకు ఆయాచితంగా లభించింది అది. మీరు అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి కన్నెర చేయలేదని. చేస్తాడు, కంగారు పడద్దు. 7 కొండలు కాదు 2 కొండలు అన్నప్పుడు ఏమైంది జీవితాలు? ఇది ఎవడేమనుకున్నా ఉన్న ఫ్యాక్ట్, అది మనం చెప్పింది కాదు, ప్రజలు చెప్పింది. కన్నెర చేసినందుకే కదా మేడం దాదాపు 150 స్థానాల నుంచి 11 పడిపోయి, అయినా సరే ఇంకా కూడా సిగ్గు బుద్ధి లేదు. మరి ఇప్పుడు అలిపిరిలో అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారంటే అక్కడ ఆయన కన్నెర చేయలేదు, ఆయన కను దృష్టి పడింది ఈయన మీద, కాపాడాడు ఆయన. ఎవరు? చంద్రబాబు నాయుడు గారిని. నిన్ను కన్నెర చేశాడు కాబట్టి మీరు ఇంత మొత్తుకున్నా ఈయన చెడ్డవాడు చంద్రబాబు నాయుడు, అందుకే ఆయనకు అట్లా జరిగింది అలిపిరిలో అంటే పిచ్చాళ్ళ. 4వ సారి ముఖ్యమంత్రిని చేశాడు వెంకటేశ్వర స్వామి. డిఫరెన్స్ యూ కెన్ సీ అది. అందుకని మీరు రాజకీయాలకి హిందూ దేవాలయాలు, హిందూ ధార్మిక సంస్థలు, లేకపోతే హిందూ మనోభావాలతో ఆడుకోకండి. అది మంచిది కాదు, ఎల్లకాలం జరగదు. అది ఏదైనా కొంతకాలమేనండి. ఒక చెడు అనేది ఏటికి ఎల్లకాలం ఉండదు, దానికి కూడా ఒక సర్టన్ పీరియడే ఉంటుంది అంతే. అది దాటాక వాళ్ళు అనుభవిస్తారు.
ఇప్పుడు అసలు మీకు ఎందుకు, మీరు నిజంగా రాజకీయం చేయదలుచుకుంటే, నిజంగా మీరు రాజకీయం చేయదలుచుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డితో చేసుకోండి. పనికి మాలిన వాళ్ళకి అక్కడెక్కడో వెళ్ళి కూర్చుని తగుదనమ్మా అని వస్తాడో ప్రెస్ మీట్ పెడతాడు, ఆయన మీద పడండి వెళ్ళి. ఏంటి మా భవిష్యత్ ఏంటి, మా రాజకీయ భవిష్యత్ ఏంటి, పార్టీ భవిష్యత్ ఏంటి, నియోజకవర్గాలకు వెళ్ళాలా వద్దా, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళవు నువ్వు, ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని వాటి మీద ఆలోచించకుండా తిరుమలలో ఏం పెడదాము, దీన్ని ఎట్లా ఫోటో తీద్దాము, దీన్ని ఎట్లా మనం పెద్దది చేద్దాము, ఇదా మీరు చేసేది. దీనివల్ల ఎవరికి నష్టం, మీకున్న 11 సీట్లు కూడా పోతాయి. అంతకు మించి జరిగేదేం లేదండి. ఇప్పటికే అసలు సుబ్బారెడ్డి అన్న, భూమన కరుణాకర్ రెడ్డి అన్న, ధర్మారెడ్డి అన్న, సరే వీళ్ళ పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి అన్న, ఇవాళ చూసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి అన్న, ప్రజలకు ఒక అవర్షన్ వచ్చింది. అది ఇంకా దాన్ని మీరు ఇంకా పెంచి పోషించుకుంటే అది మీ కర్మ అంతే. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కూడా చూస్తున్నాడేమో, ఆయన కూడా సర్లే ఎంత దూరం వెళ్తారో వెళ్ళని, ఇది పరాకాష్ఠకి వెళ్ళాక వీళ్ళ సంగతి చూద్దామని. అందుకని వాళ్ళ ఆటలు సాగుతున్నాయి అనుకుంటున్నారు. వాళ్ళ ఆటలు ఎల్లకాలం సాగవు. ఆయన దృష్టి పడింది, అప్పుడు ఆయన ఏం చేయాలో ఆయన చేస్తారు. మరో స్వరూపానందేంద్ర స్వామి నిజంగా 2029 లోపల మళ్ళీ ఇంకొక స్వామిని తీసుకొచ్చే అవకాశం ఉందా? నిజంగా తీసుకొచ్చుకుంటే ఏపీ ప్రజలు నమ్ముతారంటే ఏం చెప్తారు? ఆ స్వరూపానందేంద్ర స్వామి ఎందుకండి బాబు, ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. ఆయనకి ఇప్పుడు మరో స్వామిని తీసుకొచ్చే అవకాశం ఉందా? మళ్ళీ జనాలను మోసం చేస్తారు. జనాలు నమ్మరు. ఇప్పుడు ఒకసారి అంటే నమ్మారు, నేను గదిలో బైబిల్ చదువుతాను, బయట మానవత్వంతో ఉంటాను అని ఇటీవల లేటెస్ట్గా చెప్పాడు డిక్లరేషన్ అడిగినప్పుడు. అంతకుముందు ఏమన్నాడు, నేను హిందూ మతంలోకి మారిపోయాను అన్నాడు, నీళ్ళలో మునిగి తేలి. కాబట్టి అవన్నీ నాటకాలంతా ప్రజలు చూసేశారు. ఇప్పుడు మళ్ళీ అదే నాటకానికి తెరతీస్తే ఈయన రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తారు వాళ్ళు. అందుకని అది చెయ్యలేడు, చేస్తే కూడా ప్రజలు నమ్మరు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా తిరుమల మీద ఇన్ని కుట్రలు చేయిస్తున్నవాడు మళ్ళీ నేను హిందువుగా మారాను, నేను హిందువుని, అయితే హిందూ మతం మీద విశ్వాసం ఉంది అంటే ఏ హిందువైనా ఊరుకుంటాడండి? మామూలుగా ఊరుకుంటాడా? చేతికి అందితే ఏం చేస్తాడో మీరు ఊహించుకోండి. అదే వెంకటేశ్వర స్వామినే అదేదో దేవుడు, అదేదో లడ్డు, అదేదో అయిందంట, అదేదో గుడి. మరి నిన్నటి వరకు ఆ వెంకటేశ్వర స్వామి మీద పడి బతికారు కదా మీరందరూ. కోట్లు స్వహా చేసి ఆయన సొమ్ము తిని మీరు మళ్ళీ అదేదో గుడి, అదేదో లడ్డు. నీకు అప్పుడు చెప్తాడు దేవుడు, ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ఉండేవాడని ఓ రోజు చెప్తాడు జగన్మోహన్ రెడ్డికి. ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఎందుకంటే నీకు అంత వేళాకోళంగా ఉంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఇదే ఆన్సర్ ఏంటి, మళ్ళీ ఒక స్వామీజీని తెచ్చుకుంటాడా అని. ఇలా హిందువులకి సంబంధించి లేకపోతే హిందూ దేవుళ్ళకి సంబంధించి లేకపోతే తిరుమలకి సంబంధించి ఇంత నీచంగా మాట్లాడాక, అంటే ఇంత తేలిక భావంతో ఉన్నవాడు మళ్ళా నేను అగో దేవుడిని నమ్మాను, లేకపోతే మీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి డిక్లరేషన్ ఇస్తాను అన్న అంటాడు. అంటే ఈయనకి సిగ్గు, లజ్జ అలాంటి పదాలు ఆయన డిక్షనరీలో ఉండవు కాబట్టి పదవి కోసం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు పదవి కోసం బాబాయ్ని చంపాడు, పదవి కోసం నారాసుర రక్త చరిత్ర, పదవి కోసం చెల్లెలు, తర్వాత అందరినీ అక్కడికక్కడ పీకిపడాయి. అట్లాంటి మనస్తత్వం కాబట్టి దేవుణ్ణి మళ్ళా వాడుకోవడానికి చూస్తాడు కానీ వెంకటేశ్వర స్వామి అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇప్పటివరకు వీళ్ళు చూస్తున్నారు. ఇంకా ఈ 2 ఏళ్లలో ఇంకేమైనా కొనసాగింపుగా చేస్తే ఇంకా ఆయన కొనసాగింపు ఉండకుండా ఆయన చూసుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.